హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో గత కొద్ది రోజులుగా కలవరపాటుకు గురి చేసినటువంటి చిరుత ఎట్టకేలకు చిక్కింది. ఇక మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్క్ లో ఏర్పాటు చేసిన బోన్లో చిక్కింది. ఇక గండిపేట, మోయినాబాద్, షేక్పేట మండలాల్లో కొద్ది రోజులుగా నిద్ర లేకుండా చేసింది. దీంతో అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు 8 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లను ఏర్పాటు చేశారు. దీంతో చిరుత బోన్ కు చిక్కడంతో దాన్ని జూ పార్క్ తరలించారు. చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా తెలిసిపోతే పబ్లిక్ కూడా తెలుస్తుంది కదా సార్, మీడియా ద్వారా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఒక్కసారి అడగండి సార్, ఒకవేళ వాళ్ళు వచ్చి ఉన్నారు తీసుకొని వస్తే దానికి బోన్ చుట్టూ కట్టడానికి హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో గత కొద్ది రోజులుగా కలవరపాటుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్క్ లో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. ఇక గండిపేట, మోయినాబాద్, షేక్పేట మండలాల్లో కొద్ది రోజులుగా ఇటు ప్రజలకు నిద్ర లేకుండా చేసింది చిరుత. దీంతో అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు దాదాపుగా 8 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక దీంతో చిరుత బోన్ కు చిక్కడంతో దాన్ని జూ పార్క్ కూడా తరలించారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎట్టకేలకు చిరుత బోన్ లో చిక్కిందని చెప్పాలి. మంచిరేవుల్లోని ఒక పార్క్ లో బోన్ ఏర్పాటు చేయడంతో చిరుత అక్కడ చిరుత రావడం, తర్వాత బోన్ లో దొరికినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే చిరుత కోసం దాదాపు 8 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 4 బోన్లు ఏర్పాటు చేసి చిరుతను ఎలాగైనా పట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా దాదాపు 10 రోజులుగా అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ బోన్ లో ఒక కుక్కను ఎరవేసి ఎట్టకేలకు కుక్కను తినడానికి వచ్చినటువంటి చిరుత బోన్ లో చిక్కినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం చిరుతనైతే మాత్రం ఫారెస్ట్ అధికారులు ఆ బోన్ లో బంధించి నేరుగా ఇప్పటికే జూ పార్క్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దాదాపు 5-6 ప్రదేశాల్లో చిరుత కనిపించడంతో కొంత భయాందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రే హౌన్స్ దగ్గర కావచ్చు, నానక్రమ్ కూడా, మరోవైపు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోను, ఇటు మరి గోల్కొండ సమీపంలో కూడా చిరుత కనిపించినటువంటి పరిస్థితి. దీంతో ఆ ఏరియాలో ఉన్నటువంటి వారందరూ కూడా కొంత భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టకేలకు 8 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఎక్కువ సార్లు ఒకే ప్రాంతానికి చిరుత వస్తున్నట్లు గుర్తించి ఆ ప్రాంతాల్లోనే 4 బోన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో ఎరవేయడంతో ఆ కుక్కను తినడానికి వచ్చినటువంటి చిరుత బోన్లో చిక్కడంతో ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఇప్పటికే జూ పార్క్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇప్పుడు వాళ్ళు కూడా తెలిసిపోతే పబ్లిక్ కూడా తెలుస్తుంది కదా సార్, మీడియా ద్వారా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఒక్కసారి